బాగోగుల గురించి ఆలోచన చేశాడన్నా అని చెప్తా ఉంటే నిజంగా చాలా సంతోషం అనిపించింది. ఆ తర్వాత నాన్నగారు చనిపోయిన తర్వాత ఇవాళ ఆ జంజావతి ప్రాజెక్టు గురించి పట్టించుకునే నాతుడే కరువయ్యాడన్నా. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు దేశాన్ని ఉద్ధరిస్తాను అని అంటాడన్నా. ప్రజాధనంతో స్పెషల్ ఫ్లైట్లు వేసుకొని తిరుగుతూ ఉంటాడన్నా ఆ ముఖ్యమంత్రి దగ్గరికి, ఈ ముఖ్యమంత్రి దగ్గరికి. కానీ 4.5 సంవత్సర కాలంలో ఏ రోజు చంద్రబాబు నాయుడు గారికి తట్టలేదన్నా. పక్కనే ఒరిస్సాలో ఉన్న ఒరిస్సా ముఖ్యమంత్రిని కావాలి అని చెప్పి తట్టలేదన్నా చంద్రబాబు నాయుడు గారికి అని ఇక్కడి ప్రజలు చెబుతా ఉంటే నిజంగా ఆ ప్రాజెక్టే కనుక పూర్తయి ఉంటే 24,000 ఎకరాలకు సాగునీరు అందిస్తూ ఆ ప్రాజెక్టు రైతన్నల కళ్ళల్లో ఇవాళ సంతోషం కనిపించే పరిస్థితి ఉండేది. ఇవాళ పాదయాత్ర చేస్తూ ఉండగా ఇవాళ ఇక్కడ రైతన్నలు అంటున్న మాట, అన్నా ఆ తోటపల్లి ప్రాజెక్టు కనిపిస్తుందన్నా. 9 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడు. కానీ ఏ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆ తోటపల్లి ప్రాజెక్టు కట్టాలి అన్న ఆలోచన ఏ రోజు చేయలేదన్నా అని చెప్పి ఇక్కడ ప్రజలు చెప్పుకొచ్చారు. కేవలం ఎన్నికలు వస్తేనే చంద్రబాబు నాయుడు గారికి మా బాగోగులు గుర్తుకొస్తాయి, తోటపల్లి ప్రాజెక్టు గుర్తుకొస్తుందన్నా. ఎన్నికలు 2004లో ఎన్నికలు ఉన్నప్పుడు 2003 వరకు చంద్రబాబు నాయుడు గారికి తోటపల్లి గుర్తుకు రాలేదు. ఎన్నికలకు కొద్ది నెలల ముందు మాత్రమే చంద్రబాబు నాయుడు గారు తోటపల్లి గుర్తుకొచ్చి అక్కడొచ్చి ఒక టెంకాయ కొట్టి శంకుస్థాపన చేసిపోయాడన్న. 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఏ రోజు పట్టించుకోలేదు, కొబ్బరికాయ కొట్టి వదిలేసి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు నాన్నగారు వచ్చారన్నా. ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఆ 5 సంవత్సరాల కాలంలో ఆ తోటపల్లి ప్రాజెక్టును పరిగెత్తిచ్చాడన్నా, యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేశాడన్నా అని చెప్తా ఉంటే అదే తోటపల్లి ప్రాజెక్టుతో దాదాపుగా 90% ప్రాజెక్టు పనులు ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే పూర్తయితే ఆ మిగిలిపోయి ఉన్న కేవలం 10% పనులు కూడా 4.5 సంవత్సరాల కాలం చంద్రబాబు నాయుడు గారి పరిపాలన సాగించారు. మిగిలిపోయిన 10% పనులు కూడా పూర్తి చెయ్యలేని అద్భుతమైన పాలనని వాళ్ళు చూస్తా ఉన్నామన్నా అని చెప్పి రైతులు చెప్పుకొస్తా ఉన్నారు. అదే తోటపల్లి ప్రాజెక్టు పూర్తయి దాదాపుగా 1,65,000 ఎకరాలకు సాగునీరు అందించాల్సిన ఆ ప్రాజెక్టులో ఇవాళకి కూడా 85,000 ఎకరాలకు సాగునీరు అందని పరిస్థితిలో ఇవాళ ఆ ప్రాజెక్టు నడుస్తా ఉంది అనంటే 4.5 సంవత్సరాల కాలం ముఖ్యమంత్రిగా ఉన్న ఈ పెద్ద మనిషి ఏం చేస్తా ఉన్నాడు అని చెప్పి మీ అందరి తరపున ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. ఇదే తోటపల్లి ప్రాజెక్టుల్లో పిల్ల కాలువలు తవ్వకపోవడంతో ఈ నియోజకవర్గంలోని బలిజిపేట సీతానగరం మండలంలో ఈ 2 మండలాలలో అక్షరాల 9,500 ఎకరాలకు ఇవాళ సాగునీరు అందని పరిస్థితి ఇవాళ కనిపిస్తా ఉంది అంటే కేవలం పిల్ల కాలువలు తవ్వని కారణంగా ఇది జరుగుతూ ఉందనంటే ఇది చంద్రబాబు నాయుడు గారి అన్యాయమైన పాలనకి ఇది నిదర్శనం కాదా అని అడుగుతా ఉన్నాను రైతన్నల తరఫున. ఇదే పార్వతీపురం మండలంలో అడారు ఆనకట్టును నిర్మిస్తాము అని చెప్పి ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రకటన చేశారు. అడారు ఆనకట్టు ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారికి గుర్తుకొచ్చింది. ఎన్నికలైపోయి 4.5 సంవత్సర కాలం అయిపోతా ఉన్నా ఇంతవరకు ఆ ప్రాజెక్టు గురించి కనీసం పట్టించుకునే నాతులు కూడా కరువైన పరిస్థితుల్లో వాళ్ళు చూస్తా ఉన్నాం. ఇదే పార్వతీపురం నియోజకవర్గంలో రైతన్నుల దగ్గరకు వచ్చి వాపోతూ అంటూ ఉన్నారు, అన్నా చంద్రబాబు నాయుడు గారి పుణ్యాన ఇవాళ చెరుకు రైతులుగా మేమంతా కూడా సర్వనాశనం అయిపోయిన పరిస్థితిలో ఇవాళ ఉన్నామన్నా అని చెప్తా ఉన్నారు. 2002లో చంద్రబాబు నాయుడు గారు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వం అధీనంలో నిజాం షుగర్స్కు చెందిన లచ్చయ్యపేట ఫ్యాక్టరీని చంద్రబాబు నాయుడు గారు చెనిక్కాయలకు బెల్లానికి
ఎన్సీఎస్ అనే ప్రైవేట్ కంపెనీకి అమ్మేశాడన్నా. ఎన్సీఎస్ అనే ప్రైవేట్ కంపెనీకి అమ్మేసిన ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ మా పరిస్థితి ఏమిటి అని చెప్పి కనీసం పట్టించుకునే పరిస్థితి లేదన్నా. ఇదే ఎన్సీఎస్ చెరుకుల బకాయిలకు సంబంధించి గత సంవత్సరానికి సంబంధించిన 12 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు కూడా బాకీ ఉన్నారు అంటే మేము ఏం తినగలుగుతాం, ఎలా బతకగలుగుతామన్నా అని చెప్పి రైతన్నలు అడుగుతా ఉంటే ఇవాళ రైతన్నల గురించి పట్టించుకునే నాతుడు లేడు. ఇవాళ ఇదే పార్వతీపురం మున్సిపాలిటీలో తాగడానికి నీళ్ల గురించి ఇవాళ ప్రస్తావిస్తా ఉన్నాం. ఇక్కడ ప్రజలు నా దగ్గరికి వచ్చి అంటా ఉన్నమాట, అన్నా తాగడానికి నీళ్లు 3 రోజులకు ఒకసారి వస్తా ఉన్నాయన్నా అని చెప్పి ఇక్కడ ప్రజలు చెప్తా ఉన్నారు. 3 రోజులకు ఒకసారి నీళ్లు వస్తా ఉన్నాయని చెప్తా ఉన్నారు. కొద్ది కాలం కిందట అవే నీళ్లు బురద నీళ్ళగా వస్తా ఉంటే మా పార్టీకి సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు వెళ్ళి ధర్నాలు చేస్తే అప్పుడు కానీ వీళ్ళకి తట్టలేదు ఫిల్టర్లు పెట్టాలని చెప్పి. అదే తోటపల్లి ప్రాజెక్టు నుంచి గ్రావిటీ ద్వారా పార్వతీపురం మున్సిపాలిటీకి మంచినీళ్ళు అందించే కార్యక్రమం ఏదైతే శ్రీకారం గత ప్రభుత్వాలు చుట్టాయో 4.5 సంవత్సరాల కాలంలో ఆ ప్రాజెక్టుల గురించి కనీసం పట్టించుకునే నాతుడు కూడా కనుమయ్యాడు అని చెప్తా ఉన్నారు. ఇవాళ ఇదే పార్వతీపురం అభివృద్ధి గురించి చెబుతూ అన్నా పార్వతీపురంలో అభివృద్ధి అన్నది ఎక్కడా కనిపించడం లేదన్నా, కానీ ఇక్కడ మాత్రం మా ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు మాత్రం ఇద్దరు కూడా దోపిడీ మాత్రం బాగా చేస్తా ఉన్నారన్నా అని చెప్తా ఉన్నారు. పార్వతీపురంలో బ్యూటిఫికేషన్ పనుల దగ్గర నుంచి అంగన్వాడీ పోస్టులు కూడా అమ్ముకుంటా ఉన్నారన్న. అంగన్వాడీ పోస్టుల దగ్గర నుంచి సబ్ స్టేషన్లలో షిఫ్ట్ ఆపరేటర్ల పోస్టులు కూడా అమ్ముకుంటా ఉన్నారన్నా అని చెప్తా ఉన్నారు. ఇక్కడ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు కూడా వదిలిపెట్టడం లేదన్నా అని చెప్పి ఇక్కడ ప్రజలు చెప్తా ఉన్నారు. అగ్రిగోల్డ్ బాధితులు, ఈ ప్రాంతంలో అగ్రిగోల్డ్ బాధితులు ఎక్కువ. నా దగ్గరికి వచ్చి ఈరోజు అగ్రిగోల్డ్ బాధితులు బాధపడతా ఉన్నప్పుడు నాకు నిజంగా ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి పాలన చూసి నవ్వాల్లో ఏడువాల్లో కూడా అర్థం కాని పరిస్థితిలో ఇవాళ ఉన్నా. కారణం ఏమిటి అంటే అగ్రిగోల్డ్ బాధితులకు తోడుగా నిలవలసిన ఇదే ప్రభుత్వం అగ్రిగోల్డ్ బాధితులను ఇవాళ మోసం చేస్తా ఉన్న పరిస్థితిని చూసినప్పుడు బాధ అనిపించింది. అగ్రిగోల్డ్ ఆస్తులను ఒకవైపున విలువైన ఆస్తులన్నింటినీ కూడా పక్కన పెడుతూ పోతూ ఉన్నారు. అగ్రిగోల్డ్కు సంబంధించిన విలువైన ఆస్తులన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు తన బినామీలు తన కొడుకు లోకేష్ గారు పూర్తిగా కాజేస్తా ఉన్నారు. అగ్రిగోల్డ్ ఆస్తులు మరోవైపున అగ్రిగోల్డ్ ఆస్తుల విలువలను ఒకవైపున తగ్గిస్తూ మరోవైపున అగ్రిగోల్డ్ బాధితుల జీవితాలతో ఆడుకుంటూ చివరకు అగ్రిగోల్డ్లో అత్యంత విలువైన భూమి హాయిలాండ్. అటువంటి విలువైన భూమిని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కొత్త డ్రామా ఏమిటో తెలుసా? ఆ కొత్త డ్రామా ఏమిటి అనంటే ఆ హాయిలాండ్ భూములట అవి అగ్రిగోల్డ్ కాదట అని చెప్పి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు డ్రామాలు ఆడుతా ఉన్నారు. నిజంగా 4 సంవత్సరాల పాటు కోర్టుల పర్యవేక్షణలో ఇవాళ అదిగో అమ్ముడుపోతుంది ఇదిగో అమ్ముడుపోతుంది అని చెప్పి ఆశగా ఎదురు చూస్తున్న అగ్రిగోల్డ్ బాధితులకు ఇవాళ జరుగుతూ ఉన్నది ఏమిటి అనంటే అగ్రిగోల్డ్లో ఉన్న అత్యంత విలువైన ఆస్తిని ఇవాళ పూర్తిగా చంద్రబాబు నాయుడు గారు తన పోలీసులు సిఐడీల చేత పూర్తిగా కూడా తన బెనామీనికి అమ్ముకునే కార్యక్రమం చేస్తా ఉన్నాడు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ ఇదే కోర్టులో అగ్రిగోల్డ్ కేసు ఇంటూ జడ్జి అన్న మాట
హాయ్లాండ్ ఎండి ఆలూరి వెంకటేశ్వరరావు గారిని ఎందుకు అరెస్ట్ చేయలేదు అని చెప్పి జడ్జి అడిగాడు ఇవాళ సిఐడి అధికారులను. గవర్నమెంట్ ప్రాసిక్యూటర్ అన్నాడు. గవర్నమెంట్ ప్రాసిక్యూటర్ ఏమన్నాడు తెలుసా? సిఐడి వారు అతడు నిందితుడు కాదు కాబట్టి అరెస్ట్ చేయలేదు అని చెప్పి ఇవాళ సిఐడి అధికారులు చెప్తా ఉన్నారు. నిజంగా ఇంతవరకు అరెస్ట్ చేయలేదు అనంటే ఆ ఆస్తిని తప్పించడం కొరకు సిఐడి అధికారులు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా ఏ స్థాయిలో పన్నాగం పన్నారు అని చెప్పడానికి ఇంతకన్నా వేరే నిదర్శనం అవసరమా అని చెప్పి అడుగుతా ఉన్నాను ఈ చంద్రబాబు నాయుడు గారి పాలన గురించి. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇవాళ పాలన ఎలా సాగుతా ఉంది అని చెప్పి. రాష్ట్రం మొత్తం ఇవాళ కరువు కాటకాలతో ఇవాళ అల్లాడుతా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ 35.3% వర్షపాతం లోటుగా ఇవాళ నమోదైంది. గుంటూరు నుంచి అనంతపురం వరకు 7 జిల్లాల పరిస్థితి చూస్తే అత్యంత దారుణంగా కనిపిస్తా ఉంది. దక్షిణ కోస్తా ప్రాంతం కృష్ణా నుంచి నెల్లూరు దాకా -46%, రాయలసీమ అంతా -50%, విజయనగరం జిల్లాలో 26 మండలాలు కరువు మండలాలు. రాష్ట్రం మొత్తం మీద 507 మండలాలు తీవ్ర కరువుతో అల్లాడిపోతా ఉన్నాయి. అటువంటిది ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్న పనులేమిటో తెలుసా? ఇదే విజయనగరం జిల్లాలో 26 మండలాల్లో కరువు ఉంటే కేవలం 4 మండలాలు మాత్రమే కరువు ఉన్నాయని చెప్పి ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు చెబుతారు. రాష్ట్ర వ్యాప్తంగా 507 మండలాల్లో తీవ్ర కరువు ఉంటే కేవలం 328 మండలాలు మాత్రమే కరువులో ఉన్నాయని చంద్రబాబు నాయుడు గారు చెప్తారు. ఆశ్చర్యం ఏమిటి అంటే చంద్రబాబు నాయుడు గారు తగ్గించి చెప్తా ఉన్న లెక్కలు ఒకవైపున ఉంటే మరోవైపున ఆశ్చర్యం కలిగించే అంశాలు ఏమిటో తెలుసా? కరువు కారణంగా ఖరీఫ్లో కరువు కారణంగా రైతులు నష్టపోయారని చెప్పి రైతులకు ఇన్పుట్ సబ్సిడీ కింద 2,000 కోట్ల రూపాయలు ఇవ్వాలి అని చెప్పి లెక్కలు తెచ్చారు. నేను అడుగుతా ఉన్నా ఇవాళ ఖరీఫ్ అయిపోయింది, రబీ కూడా సగం దాకా అయిపోయింది. 2,000 కోట్ల రూపాయల్లో కనీసం 1 రూపాయలు ఇచ్చావా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నాను. ఎక్కడైనా కూడా కరువు వచ్చింది అంటే ప్రజలందరూ కూడా ప్రభుత్వం వైపు చూస్తారు. ప్రభుత్వం ఆదుకుంటుందని తోడుగా ఉంటుందని చెప్పి కరువు వచ్చినా వరదలు వచ్చినా కూడా ప్రభుత్వం వైపు చూస్తారు ప్రజలు. 2,000 కోట్ల రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వలేదు. రైతన్నలకు రుణాలు రీషెడ్యూల్ కాలేదు. రైతన్నలు తీసుకున్న వడ్డీ మీ రైతన్నలు తీసుకున్న రుణాల మీద కనీసం వడ్డీ మినహాయింపు కూడా జరగలేదు. నేను మరి అడుగుతా ఉన్నా ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు, మరి చంద్రబాబు నాయుడు గారు నువ్వు ముఖ్యమంత్రిగా ఉండి ఏ గట్టి తింటా ఉన్నావయ్యా చంద్రబాబు నాయుడు గారు అడుగుతా ఉన్నాను. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే చాలు ఆయన అనే మాటలు ఏమిటో తెలుసా? రేణుగల్లతో నేను కరువును తోలేశాను అని అంటాడు. ఆయన మాట్లాడితే చాలు పట్టిసీమ నుంచి నీళ్లు తీసుకొచ్చాను అదే మరో మాట మాట్లాడతాడు. నేను అడుగుతా ఉన్నాను ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు, అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీ రేణుగల్లు ఏమయ్యాయి చంద్రబాబు నాయుడు గారు అడుగుతా ఉన్నా. పట్టిసీమ నుంచి తెచ్చిన మీ నీళ్లు ఏమయ్యాయి చంద్రబాబు నాయుడు గారు అడుగుతా ఉన్నా. కరువుతో రైతులను అల్లాడుతా ఉంటే నీకు కనిపించడం లేదా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారి పాలన ఒక్కసారి చూడమని అడుగుతా ఉన్నా. రాష్ట్రానికి వరప్రదాయినైన పోలవరం ప్రాజెక్టు, అటువంటి పోలవరం ప్రాజెక్టు పరిస్థితి ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నా. 4.5 ఏళ్లలో పునాది గోడ మాత్రమే చంద్రబాబు నాయుడు గారు కట్టి పోలవరం ప్రాజెక్టు పూర్తయినట్టుగా ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు పోకలిస్తాడు. ఆ పోలవరం ప్రాజెక్టుకు చంద్రబాబు నాయుడు గారు పోవడమే కాదు, ఆయన మనవణ్ణి కూడా తీసుకొని పోతాడు ఆ పోలవరం ప్రాజెక్టు దగ్గరికి. సోమవారం పోలవరం అంటాడు. ఎక్కడన్నా కనిపించాడో అని అడుగుతా ఉన్నాడు.
ఇదే పెద్ద మనిషి పోలవరం ప్రాజెక్టును లంచాల భయం చేశాడు. పోలవరం పనులను ఇవాళ ఇష్టం వచ్చినట్టుగా రేట్లు పెంచేశాడు. ఇష్టం వచ్చినట్టుగా సబ్ కాంట్రాక్టర్లను తన నచ్చిన వాళ్ళకి ఇస్తున్నాడు వర్కులు. చివరికి పోలవరం ప్రాజెక్టులో పనిచేస్తా ఉన్న సబ్ కాంట్రాక్టర్ ఎవడో తెలుసా? తన క్యాబినెట్ లోని మంత్రి యనమల రామకృష్ణ వియంకుడు కూడా కాంట్రాక్టర్ గా పనిచేస్తా ఉన్నాడు. అంతటి దారుణంగా పోలవరాన్ని దోచేస్తా ఉంటే ఆ పోలవరం ప్రాజెక్టు నచ్చ నడకన సాగిస్తా ఉన్న పరిస్థితి. ఇదే పెద్ద మనిషి ఎన్నికలు వచ్చేసరికి మాత్రం ఎన్నికలు కనిపిస్తా ఉన్నాయి. మార్చిలో ఎన్నికలు అని చెప్పి ఎన్నికల షెడ్యూల్ వస్తుంది అని చెప్పి ఎన్నికల షెడ్యూల్ మార్చిలో వస్తుంది అని అంటే కేవలం 3 నెలలు ఉన్నాయి. ఈ 3 నెలల కాలంలో చంద్రబాబు నాయుడు గారికి మళ్ళీ ప్రజలను మోసం ఎలా చేయాలి అన్న ఆలోచనలు వచ్చాయి. మోసం ఎలా చేయాలి అనే ఆలోచన వచ్చిన వెంటనే ఏం చేశాడో తెలుసా? ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి శంకుస్థాపనట ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. 4.5 సంవత్సర కాలం చంద్రబాబు నాయుడు గారికి గుర్తుకు రాలేదు ఉత్తరాంధ్ర సుజల స్రవంతి. ఇదే ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని అప్పటిలో ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు కుడికాలంలో పోలవరం కుడికాలంలో 90% పనులు పూర్తి చేసి పోలవరం ఎడమ కాలువలో దాదాపుగా 75% పనులు పూర్తి చేసి 184 కిలోమీటర్ల ఎడమ కాలువలో 135 కిలోమీటర్లు వైఎస్ఆర్ గారి హయాంలోనే పూర్తయితే ఆ మిగిలిపోయిన 49 కిలోమీటర్లు కూడా ఇంకా పూర్తి చేయలేని అన్యాయమైన పాలన ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్నారు. కానీ ఈ పెద్ద మనిషి ఎన్నికలు వచ్చేసరికి ఇదివరకే పోలవరం ఇదివరకే ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేసి ఆ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తా ఉంటే ఆ దివంగత నేత చేసిన అదే ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఇవాళ వచ్చి మళ్ళీ టెంకాయ కొట్టాలని చెప్పి చూస్తాడు. ఎన్నికలకు 3 నెలల ముందు ఉండగా చంద్రబాబు నాయుడు గారు. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు పాలన ఒక్కసారి చూడమని చెప్పి అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు 2014 ఎన్నికలకు ముందు ఇదే నేను కట్టబోయే రాజధాని అని చెప్పి రాజధానికి సంబంధించిన గ్రాఫిక్స్ మనందరికీ చూపించాడు. ఒకసారి మీ అందరికీ గుర్తుందో? ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు నేను కట్టబోయే రాజధాని ఇది, 9 ఏళ్ళు నాకు ఎక్స్పీరియన్స్ ముఖ్యమంత్రిగా ఉంది, ఇదిగో నేను కట్టబోయే రాజధాని అని చెప్పి మనందరికీ గ్రాఫిక్స్ చూపించాడు ఎన్నికలకు ముందు. ఎన్నికలు అయిపోయాయి. 2014 ఎన్నికలు అయిపోయాయి. 2019 ఎన్నికలు రాబోతా ఉన్నాయి. 4.5 సంవత్సర కాలం అయిపోయింది. చంద్రబాబు నాయుడు గారు ఇంకా మనకు గ్రాఫిక్స్ చూపిస్తూనే ఉన్నాడు. ఒకరోజు బాహుబలి సెట్టింగ్ అంటాడు చంద్రబాబు నాయుడు గారు, మరో రోజు సింగపూర్ సెట్టింగ్ అంటాడు, మరో రోజు ఇంకో రోజు జపాన్ సెట్టింగ్ అంటాడు, మరో రోజు లండన్ అంటాడు చంద్రబాబు నాయుడు గారు. 4.5 సంవత్సర కాలంగా ఆ రాజధాని ప్రాంతంలో పర్మనెంట్ అనే ఒక్క పేరుతో కనీసం ఒక్క ఇటుక కూడా ఇంతవరకు పడలేదు. కానీ మనకు మాత్రం చంద్రబాబు నాయుడు గారి గ్రాఫిక్స్ తో సినిమా మాత్రం చూపిస్తూనే ఉన్నాడు. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఆయన గారు ఇచ్చిన హామీలను ఒక్కసారి చూడమని అడుగుతా ఉన్నా. రైతులకు, పొదుపు సంఘాలక్క చెల్లెమ్మలకు ఎన్నికలకు ముందు రుణాలు మాఫీ అన్నాడు, రుణాలు కట్టద్దండి అన్నాడు. ఎన్నికలు అయిపోయాయి. నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా, మీ రుణాలు మాఫీ అయ్యాయా అని అడుగుతా ఉన్నాను మిమ్మల్ని అందరినీ కూడా. నేను గట్టిగా 2 చేతులు పైకెత్తి ఇలా 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 ఇలా. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి హయాంలో రుణాలు మాఫీ కాలేదు. కానీ మనందరికీ రోజుకో సినిమా చూపిస్తాడు. రుణాలు మాఫీ అయిపోయారు అంటాడు, రైతన్నలు కేరెత్తలు కొడతా ఉన్నారు ఆనందంతో అని చెప్తాడు. రెండో సినిమా చూపిస్తాడు, పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలైతే ఆనందంతో
ఆనందంతో డాన్స్ చేస్తా ఉన్నారు అక్క చెల్లెమ్మలు ఈయన చేసిన రుణమాఫీ పథకానికి అని అంటాడు ఈ పెద్ద మనిషి. ఈ మధ్యగా చంద్రబాబు నాయుడు గారు చూపిస్తా ఉన్న సినిమాలు ఏ స్థాయిలో ఉన్నాయి అంటే మనందరికీ తెలుసు. గిట్టుబాటు ధరలు లేవు రైతన్నలకు. ఇదే రైతన్నల పరిస్థితి ఇవాళ ఎలా ఉందో మీ అందరికీ తెలుసు. 4.5 సంవత్సర కాలంలో ఏ పంటకు కూడా గిట్టుబాటు ధర రాని పరిస్థితి. కానీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండి గిట్టుబాటు ధరలు కల్పించాల్సిన పరిస్థితిలో ఉన్న ఈ వ్యక్తి ఆ గిట్టుబాటు ధరలు కల్పించాలి అంటే దళారీలను కట్టడి చేయాల్సిన ఈ వ్యక్తి తానే దళారీలకు నాయకుడైపోయాడు. హెరిటేజ్ కంపెనీ అని చెప్పి ఫ్యాక్టరీ పెట్టాడు. తన ఫ్యాక్టరీ, తన సొంత కంపెనీ హెరిటేజ్ కంపెనీ లాభాల కోసం అని చెప్పి రైతుల దగ్గర నుంచి తక్కువ రేటుకి ఆయన కొనుగోలు చేస్తాడు. కొనుగోలు చేసిన తర్వాత అదే దాన్ని ప్యాక్ చేసి 3 రెట్లు 4 రెట్లు లాభానికి అమ్ముకుంటాడు ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఇక ఆయనే దళారీ అయితే ఇక దళారీలను కట్టడి చేసేవాడు ఎవడో అని అడుగుతా ఉన్నాను మీ అందరి తరఫున. రైతులకు గిట్టుబాటు ధరలు లేవు, 0 వడ్డీలు, పావుల వడ్డీలు లేవు. ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఉద్యోగాలు లేవు, నిరుద్యోగ భృతి లేదు. అక్షరాల రాష్ట్రంలో 1,72,00,000 ఇళ్లులుంటే ఈ పెద్ద మనిషి కేవలం 2,95,000 మందికి మాత్రమే, అది కూడా ఎన్నికలకు 4 నెలల ముందు, అది కూడా కేవలం 1000 రూపాయలు ఇస్తా ఉన్నాడు. అదే చాలా గొప్పగా చేస్తా ఉన్నట్టుగా మనందరికీ చెవులో పూ పెడతా ఉన్నాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఎన్నికలకు ముందు ప్రతి ఇంటికి నిరుద్యోగ భృతి అన్నాడు, ప్రతి ఇంటికి ఉద్యోగం అన్నాడు. 1,72,00,000 ఇళ్లు. ఇవాళ ఆయన చేసింది ఏమిటి అంటే కేవలం 2,95,000 మందికి మాత్రమే ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు 3 నెలల ముందు 1000 రూపాయలు ఇచ్చి అదే గొప్ప అని చెప్పి మనందరికీ మళ్ళీ సినిమా చూపిస్తా ఉన్నాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. అది కూడా ఎన్నికలే కేవలం 3 నెలల ముందు మాత్రమే. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఒక్కసారి చూడమంటా ఉన్నా. ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి పాలనలో కాంట్రాక్టర్ల దగ్గర నుంచి మొదలైతే ఇసుక, మట్టి, బొగ్గు, కరెంటు కొనుగోళ్లు, మద్యం, రాజధాని భూములు, విశాఖ భూములు, చివరికి గుడి భూములు, దళితుల భూములు కూడా వదలకుండా దోచేస్తా ఉన్న పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో చూస్తా ఉన్నా. ఇవాళ ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి పాలనలో చూడమని అడుగుతా ఉన్నా. కరెంటు ఛార్జీలు బాదుడే బాదుడు, పెట్రోల్ రేట్లు, డీజిల్ రేట్లు బాదుడే బాదుడు, ఆర్టీసీ బస్సు ఛార్జీలు బాదుడే బాదుడు. పొరపాటున పండుగ ఏదైనా వస్తే ఆర్టీసీ బస్ ఛార్జీల్లో రేట్లు ఎలా ఉంటాయంటే కొత్త సినిమా రిలీజ్ అయితే బ్లాక్ లో టికెట్లు అమ్మినట్టుగా అమ్ముతా ఉన్నారు రేట్లు. ఇంటి పన్నులు బాదుడే బాదుడు, స్కూల్ ఫీజులు బాదుడే బాదుడు, కాలేజీ ఫీజులు బాదుడే బాదుడు. ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి హయాంలో బాదుడే బాదుడు. ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఫీజు రీయింబర్స్మెంట్ పథకం. నిజంగా ఇవాళ ఫీజు రీయింబర్స్మెంట్ పథకం పరిస్థితి ఏమిటి అనంటే పేదవాడికి ఏదైనా మంచి చేయాలి అనంటే, పేదవాడు ఏదైనా పేదరికం నుంచి బయటపడే పరిస్థితి ఏదైనా రావాలి అనంటే ఆ పేదవాడి కుటుంబం నుంచి ఒక్కడన్నా డాక్టర్ కావాలి, ఒక్కడన్నా ఇంజనీర్ కావాలి, ఒక్కడన్నా కలెక్టర్ వంటి పెద్ద పెద్ద చదువులు చదవాలి. అటువంటి గొప్ప ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఉంటే ఇవాళ ఫీజు రీయింబర్స్మెంట్ పథకం పూర్తిగా పాతరేసిన పరిస్థితి ఇవాళ కనిపిస్తా ఉంది. ఫీజులు చూస్తే లక్షల్లో ఉన్నాయి సంవత్సరానికి. ఈయనిచ్చే ఫీజు రీయింబర్స్మెంట్ చూస్తే ముష్టేసినట్టు 30-35 వేలు. అది కూడా సంవత్సరాలు తరబడి ఇవ్వడం లేదు అని చెప్పి పిల్లలు వచ్చి చెప్తా ఉన్న పరిస్థితి. ఇంజనీరింగ్ చదవాలి అంటే లక్షల్లో ఫీజులు సంవత్సరానికి.
ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చేదంతా అంటే వేలల్లో ఇస్తా ఉన్నారు. 30-35 వేలు ముష్టేసినట్టు. 4 ఏళ్ల ఇంజనీరింగ్ కోర్సు పూర్తయ్యేసరికి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే ఫీజు రీయింబర్స్మెంట్ 30-35 వేల రూపాయలు తీసేస్తే ₹1,00,000 65-70 వేల రూపాయలు ప్రతి సంవత్సరం కట్టాలి అంటే తల్లిదండ్రులు 4 ఏళ్లలో ₹3,00,000 ఆ తల్లిదండ్రులు అప్పు చేస్తే తప్ప, ఇల్లు అమ్ముకుంటే తప్ప ఇవాళ పిల్లలను ఇంజనీరింగ్ చదివించలేని పరిస్థితిలో ఇవాళ పిల్లలు ఉన్నారు. ఆరోగ్యశ్రీ చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇవాళ పడకేసిన ఇవాళ వైద్యం చేయించుకోవాలంటే ఇవాళ లక్షల్లో ఖర్చులు వస్తా ఉన్న పరిస్థితి. 108 అనే నంబర్కు ఫోన్ చేస్తే కొయ్ 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 అంటూ 20 నిమిషాల్లో రావాల్సిన అంబులెన్సు ఫోన్ చేస్తే వస్తుందో లేదో కూడా తెలియని పరిస్థితిలో ఇవాళ అంబులెన్స్ నడుపుతా ఉన్నారు. ఇవాళ రేషన్ షాపుకు పోతే ఆ రేషన్ షాపులో బియ్యం తప్ప మరొకటి ఏది ఇచ్చే పరిస్థితి లేదు. గతంలో ఇచ్చేవాళ్ళు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కాకమునుపు ఇదే రేషన్ షాపుకు పోతే బియ్యం ఇచ్చేవాళ్ళు, చక్కెర ఇచ్చేవాళ్ళు, కందిపప్పు ఇచ్చేవాళ్ళు, పామాయిల్ ఇచ్చేవాళ్ళు, గోధుమలు ఇచ్చేవాళ్ళు, గోధుమ పిండి ఇచ్చేవాళ్ళు, కారం పప్పు ఇచ్చేవాళ్ళు, పసుపు ఇచ్చేవాళ్ళు, ఉప్పు ఇచ్చేవాళ్ళు, చింతపండు ఇచ్చేవాళ్ళు, కిరాసన్ కూడా ఇచ్చేవాళ్ళు. ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. రేషన్ షాపుకు పోతే బియ్యం తప్ప ఏమి ఇవ్వని పరిస్థితుల్లోకి ఇవాళ రేషన్ షాపులు నడుపుతా ఉన్నారు. ఆ బియ్యం కూడా ఇంట్లో 6 మంది ఉంటే కనీసం 2 కన్నా 7 ముద్దలు పట్టడం లేదని చెప్పి కటింగ్ పెడతా ఉన్నారు ఇవాళ చంద్రబాబు నాయుడు గారి హయాంలో. ఇవాళ ఇదే పెద్ద మంది చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇల్లులు ఇవ్వడం లేదు, ఇళ్ల స్థలాలంతకన్నా ఇవ్వని పరిస్థితి ఇవాళ చూస్తా ఉన్నాం. ఇవాళ ఇదే పెద్ద మంది చంద్రబాబు నాయుడు గారి హయాంలో పెన్షన్లు కావాలన్న లంచం, రేషన్ కార్డు కావాలన్న లంచం, చివరికి మరుగుదొడ్లు కావాలన్నా ఇవాళ లంచం లేని పనులు జరగడంలా. ఇవాళ ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆయన చేసింది ఏమిటో తెలుసా? గ్రామంలోనూ మాఫియాని తయారు చేశాడు. గ్రామంలోనూ జన్మభూమి కమిటీ మాఫియా అని చెప్పి తయారు చేశాడు. ఇవాళ లంచం లేనిది ఏ పని కూడా జరగని పరిస్థితి. ఇవాళ చివరికి పెన్షన్ కావాలంటే మొట్టమొదటి అడిగే ప్రశ్న ఏమిటో తెలుసా? జన్మభూమి కమిటీ వాళ్ళు మీరు ఏ పార్టీ వారు అని చెప్పి అడుగుతా ఉన్నారు. మొట్టమొదటి ప్రశ్న. ఇవాళ ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎక్కడ పడితే అక్కడ మద్యం దుకాణాలు కనిపిస్తాయి. ఎన్నికలకు ముందేమో పిల్లలు మందు దాగి చెడిపోతున్నారు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అంటారు. ఎన్నికలు అయిపోయి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పరిస్థితి ఏమిటో తెలుసా? పరిస్థితి ఏమిటి అంటే ఇవాళ ప్రతి గ్రామంలో బెల్ట్ షాపులు 1 కాదు ఉండేది, వీధికి 2, బడి పక్కన గుడి పక్కన మన ఇంటి ముందే బెల్ట్ షాపులు కనిపిస్తా ఉన్నాయి. గ్రామాలలో తాగడానికి మినరల్ వాటర్ ప్లాంట్ ఉందో లేదో నాకైతే తెలియదు, కానీ మందు షాపు లేని గ్రామం ఎక్కడైనా ఉందా అని అడుగుతా ఉన్నాను మిమ్మల్ని అందరినీ కూడా. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇంతటి ఘోరాలు జరుగుతూ ఉంటే, ఇంతటి వైఫల్యాలు ఉన్నాయి కాబట్టి, చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అవినీతి జరుగుతూ ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ప్రజల దృష్టిని మళ్లించేదానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని ఎక్కడన్నా మనం పేపర్లో టీవీలలో చూస్తే ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రంలో ఇన్ని సమస్యలున్నా మన రాష్ట్రంలో కనిపించడు. ఆయన ఎక్కడ కనిపిస్తాడో తెలుసా? వేరే రాష్ట్రంలో వేరే ముఖ్యమంత్రితో కనిపిస్తాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఈ పెద్ద మనిషి ఎవరితో కనిపిస్తాడో తెలుసా? ఈ మధ్యకాలంలో కొత్తగా పెళ్లి చేసుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు. కాంగ్రెస్ పార్టీ
ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అనే మాటలు ఏమిటో తెలుసా? కాంగ్రెస్ పార్టీని ఎత్తికేసుకున్నాడు. చంద్రబాబు నాయుడు అనే మాట ఏమిటో తెలుసా? మోడీపై యుద్ధం. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు 2014 ముందు 2014 ఎన్నికలకు ముందు ఆనాడు కాంగ్రెస్ గురించి ఈ చంద్రబాబు నాయుడు గారు అన్న మాటలు ఏమిటో తెలుసా? కాంగ్రెస్ దేశానికి హాని అన్నాడు. ఇవాళ కాంగ్రెస్ దేశానికి రక్షణ అంట. ఇంతకు ముందేమో సోనియా గాంధీ గాడ్సే అట అన్నాడు. ఇవాళ సోనియా గాంధీ దేవతట. ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ అవినీతి ఆనకొండ అంట. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో కాంగ్రెస్ పార్టీ ఆనందాల కొండ అంట. ఇంతకుముందు రాహుల్ గాంధీ సోనియా గాంధీ దృష్టిలో మొద్దబ్బాయి. ఇవాళ అదే రాహుల్ గాంధీ ఇవాళ సోనియా గాంధీ దృష్టిలో మేధావట. నాడేమో ఇంతకుముందు 2014 ఎన్నికల్లో జగన్కు ఓటేస్తే అది కాంగ్రెస్కు ఓటేసినట్టే అన్నాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ ఏమంటాడో తెలుసా? జగన్కు ఓటేస్తే బీజేపీకి ఓటేసినట్టే అని అంటాడు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ కూటమిలో ఇప్పటికే ఉన్న పార్టీలందరినీ చంద్రబాబు నాయుడు గారు పోయి కలుస్తున్నారు. వీళ్ళంతా బీజేపీ వ్యతిరేక కూటమిగా ఇంతకు ముందే ఉన్నట్టు ఉన్నారు. వీళ్ళందరినీ ఏదో కొత్తగా చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరినీ బీజేపీకి వ్యతిరేకంగా ఈయనే తయారు చేస్తా ఉన్నట్టుగా వాళ్ళందరినీ కలిసి ఈయన పోతులిస్తాడు ఇలా నిలబడి. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు కొత్తగా చంద్రబాబు నాయుడు గారు అంటా ఉన్నారు మోడీ పాలనతో విసిగెక్కిపోయారట. ఈయన ధర్మ పోరాట యుద్ధాలు చేస్తా ఉన్నాడట. ధర్మ పోరాట యుద్ధాలు చేస్తా ఉన్నాడు కాబట్టి ఈయన ధర్మం వైపు నిలబడి ఉన్నాడు కాబట్టి ఆ ధర్మ పోరాటానికి జాతీయ పార్టీలన్నింటినీ కూడా తీసుకొచ్చే కార్యక్రమం చేస్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారు పిలుస్తారట, వాళ్ళు వస్తారట. నేను అడుగుతా ఉన్నా, మీ అందరి తరపున అడుగుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు పిలిస్తే గంగిరెద్దుల్లా తల ఊపుతూ వచ్చే ఆ జాతీయ పార్టీలను అడుగుతా ఉన్నాను మీ అందరి తరపున. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, జాతీయ పార్టీలను అడుగుతా ఉన్నా. అయ్యా ఇదే జాతీయ పార్టీలు, ఇదే రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ధర్మ పోరాటం దీక్ష చేస్తానంటున్నాడు, మీరు వస్తానంటున్నారు. మరి ఇదే రాష్ట్రంలో ఇదే చంద్రబాబు నాయుడు గారు 23 మంది ఎమ్మెల్యేలను సంతలో పశువులు కొన్నట్టుగా కొన్నాడు. రాజ్యాంగాన్ని తూట్లు పొడిచాడు. మరి ఇది ధర్మ పోరాటంగా మీకు కనిపిస్తా ఉందా అని అడుగుతా ఉన్నాను ఇదే పార్టీలను. ఇదే ధర్మ పోరాట దీక్షకు వస్తారన్నా ఇదే పార్టీలను, జాతీయ పార్టీలను అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు పిలవడం వారు గంగిరెద్దుల తల ఊపి రావాలనుకుంటున్న జాతీయ పార్టీలను అడుగుతా ఉన్నా. ఇదే రాష్ట్రంలో దేశంలో ఎక్కడా జరగని విధంగా చంద్రబాబు నాయుడు గారి కేబినెట్ లో 4 ఎమ్మెల్యేలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఉన్నారు. 4 ఎమ్మెల్యేలు మంత్రులుగా చంద్రబాబు నాయుడు గారు ప్రలోభాలు పెట్టి డబ్బులిచ్చి కొనుగోలు చేయడమే కాకుండా వాళ్ళల్లో 4 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను బర్తరఫ్ చేయకుండా, డిస్క్వాలిఫై చేయకుండా వాళ్ళందరినీ కూడా మంత్రులుగా చేసి కొనసాగిస్తా ఉంటే ఏ సిగ్గు లేకుండా మీరు వస్తా ఉన్నారు ఇటువంటి ధర్మ పోరాట దీక్షకు అని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు రాజకీయ సిద్ధాంతం ఏమిటో తెలుసా? తిట్టిన నోటితోనే పొగడతాం. చంద్రబాబు నాయుడు గారు రాజకీయ సిద్ధాంతం ఏమిటో తెలుసా? తడిగుడ్డతో గొంతులు కోయడం చంద్రబాబు నాయుడు గారు రాజకీయ సిద్ధాంతం. సిగ్గు శరము 2 లేవు. ఎవరి కాళ్ళైనా పట్టుకోవడం చంద్రబాబు నాయుడు గారు రాజకీయ సిద్ధాంతం. ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి రాజకీయ సిద్ధాంతాలు ఏ స్థాయిలో ఉన్నాయి, రాజకీయాలలో ఎటువంటి ముఖ్యమంత్రి మనకున్నాడు అని చెప్పి చూస్తే ఇటువంటి వ్యక్తి మన ముఖ్యమంత్రిగా ఉన్నాడు అని చెప్పి మనం అనుకుంటేనే నిజంగా మనసుకు బాధ అనిపిస్తుంది.
ఈ పెద్ద మనిషి చివరికి చంద్రబాబు నాయుడు గారు తనను రాజకీయంగా ఎదగడం కోసం, రాజకీయంగా తనకు ఎవరైనా పోటీలో ఉంటే ఆ పోటీలో ఉన్న ఆ వ్యక్తిని ప్రతిపక్ష నాయకుడైనా సరే తొలగించడానికి కూడా ఏమాత్రం కూడా వెనకాడని వ్యక్తి మనస్తత్వం ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని. నేను ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా, మీ అందరి తరపున ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఈ రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు జగన్ అనే వ్యక్తి చేసిన తప్పేంటి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా, నువ్వు చేస్తున్న అన్యాయమైన పాలనకు ప్రజలకు ఎప్పుడు అవసరం వచ్చినా కూడా ప్రజల తరపున నిలబడి, ప్రజల తరపున పోరాటం చేసి, ప్రజల తరపున అడిగినందుక ఇదే ప్రతిపక్ష నాయకుడు జగన్ అనే వ్యక్తిని మీరు మతిపెట్టడానికి ట్రై చేశారు అని చెప్పి అడుగుతా ఉన్నాను ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు సూటిగా నేను కొన్ని ప్రశ్నలు అడుగుతా ఉన్నా మీ అందరి తరపున. అక్టోబర్ 25న ఎయిర్పోర్ట్ లో నాపై జరిగిన హత్యాయత్నం మీ కుట్రలో భాగంగా జరగలేదా అని అడుగుతా ఉన్నాను ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా, అయ్యా నీది కుట్ర కాదా అని ఎలా చెప్పగలుగుతావని చెప్పి. నవంబర్ 6 గత సంవత్సరం పాదయాత్ర నాది మొదలైంది. మార్చి నాటికి నా పాదయాత్ర మహోన్నత రూపం దాల్చింది. రాష్ట్రంలో నా రాసుల పాలనను ప్రజలు ముగింపు పలకబోతా ఉన్నారు అని చెప్పి సంకేతాలు రావడంతో సరిగ్గా అదే నెలలోనే నన్ను లేకుండా చేసేదానికి బీజం వేశారు చంద్రబాబు నాయుడు గారు. ఇదే చంద్రబాబు నాయుడు గారు మార్చి మాసంలోనే ప్రత్యేక హోదా కోసం వైఎస్ఆర్సీపీ చేసిన పోరాటం ఫలితంగా మార్చి 8న చంద్రబాబు నాయుడు గారు కేంద్ర కేబినెట్ నుంచి వైదొలిగారు. వైదొలిగిన వెంటనే మార్చి 22వ తారీఖున, మార్చి 8న ఆయన కేబినెట్ నుంచి వైదొలిగాడు, బీజేపీ కేబినెట్ నుంచి. మార్చి నాటికి నా పాదయాత్ర మహోన్నత దశకు చేరుకుంది. అదే మార్చి మాసంలో చంద్రబాబు నాయుడు గారు బీజేపీ నుంచి వైదొలిగిన అదే మాసంలోనే మార్చి 22వ తారీఖున చంద్రబాబు నాయుడు గారు ఆపరేషన్ గరుడ అని చెప్పి తెరపైకి తీసుకొచ్చాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఆపరేషన్ గరుడ అన్నది ఒక సినీ నటుడిని తీసుకొచ్చాడు. చంద్రబాబు నాయుడు గారికి అత్యంత సన్నిహితుడైన ఒక సినీ నటుడిని తీసుకొచ్చాడు, సినీ యాక్టర్ను. ఆ సినీ యాక్టర్కు ఒక మీడియా కూడా జత కలిపాడు. శిక్షణ ఇచ్చారు ఆ సినీ యాక్టర్కు. ఇచ్చి అతని చేత ఒక ప్రెస్ మీట్ పెట్టించారు. ఆ ప్రెస్ మీట్ పెట్టించి దాన్ని ఎల్లో మీడియాలో విపరీతంగా ప్రచారం చేశారు. ఆ సినిమా యాక్టరు మార్చి నెలలో చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా స్క్రిప్ట్ చదివాడు. ఆ చంద్రబాబు నాయుడు గారు చెప్పిన స్క్రిప్ట్ ఏమిటో తెలుసా? ప్రతిపక్ష నేత మీద దాడి జరుగుతుందట, రాష్ట్రం అతలాకుతలమవుతుందట, ఫలితంగా ప్రభుత్వం కూలిపోతుందట, ఇది బీజేపీ చేయిస్తుందట అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మార్చి 22వ తారీఖున ఆపరేషన్ గరుడ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. దీని అర్థం ఏమిటో తెలుసా? దీని అర్థం ఏమిటి అని అంటే, కత్తి దాడిలో ప్రతిపక్ష నాయకుడు చనిపోతే ఎయిర్పోర్ట్ భద్రత చంద్రబాబు నాయుడు గారి పరిధిలో లేని అంశం కాబట్టి తన మీదికి రాదు అని. ఆ హత్యాయత్నం విఫలమైతే అది ఆపరేషన్ గరుడ అని చెప్పి చెప్పేసేయచ్చు అని చెప్పి కుట్ర పడడం నిజం కాదా అని అడుగుతా ఉన్నా. ఇదే చంద్రబాబు నాయుడు గారు ఎయిర్పోర్ట్లోకి కత్తులు వచ్చాయి, ఎయిర్పోర్ట్ లాంజ్లోకి కత్తులు వచ్చాయి. కత్తులు ఎలా వచ్చాయి అనంటే, ఆ ఎయిర్పోర్ట్లో రెస్టారెంట్ ఓనర్ హర్షవర్ధన్ చౌదరి. ఈ హర్షవర్ధన్ చౌదరి ఎవరు అనంటే చంద్రబాబు నాయుడు గారికి సన్నిహిత వర్గాలలో ఒకడు. ఈ రెస్టారెంట్లో ఈ మనిషి పనిచేస్తా ఉన్నాడు. ఆ రెస్టారెంట్ ఎయిర్పోర్ట్లో ఉంది. హర్షవర్ధన్ చౌదరిది ఆ రెస్టారెంట్. ఆ ఎయిర్పోర్ట్లో ఆ రెస్టారెంట్ ఉంది. ఆ రెస్టారెంట్ చంద్రబాబు నాయుడు గారి మనిషిది. ఆ ఎయిర్పోర్ట్లో పనిచేస్తా ఉన్నవాడు
కత్తులు తీసుకొని విఐపి లాంజ్లోకి రాగలిగాడు. ఇది కుట్రగా నీకు అనిపించడం లేదా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నాను నేను. చంద్రబాబు నాయుడు గారు ఆశ్చర్యం ఏమిటో తెలుసా, హత్యా ప్రయత్నం జరిగిన గంట సేపటికే, గంట కూడా జరగల, గంటకు ముందే చంద్రబాబు నాయుడు గారి స్క్రిప్ట్ ప్లే చేస్తూ డీజీపీ ముందుకొస్తాడు, హోంమంత్రి ముందుకొస్తాడు, తనకు సంబంధించిన మంత్రులు ముందుకొస్తారు. ముందుకొచ్చి చంద్రబాబు నాయుడు గారి స్క్రిప్ట్ను చదువుతారు. హత్యాయత్నం చేసిన వ్యక్తి జగన్ అభిమానే అని చెప్పి అంటూ తప్పుడు ప్రకటనలు చేస్తారు ఈ పెద్ద మనుషులంతా కూడా. నేను అడుగుతా ఉన్నాను, ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు, అయ్యా అభిమాని అని చెప్పి నువ్వే చెప్తా ఉన్నావు, అభిమాని అని అంటావు, జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత గొప్పగా పనిచేయాలి అని చెప్పి ఆ వ్యక్తి అనుకున్నాడు అని అంటావు, అన్నీ కూడా మీరే మాట్లాడతారు. మరి జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత చాలా గొప్పగా పరిపాలన చేయాలని చెప్పి అనుకునే వ్యక్తి జగన్ను చంపడానికి ప్రయత్నం ఎలా చేస్తాడయ్యా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. ఇదే చంద్రబాబు నాయుడు గారు ఘటన జరిగిన గంటలోపే తప్పుడు ప్రకటనలు చేస్తాడు. తన వారితో చేయించి జగన్ అభిమాని అంటూ ఒక ఫ్లెక్సీని కూడా విడుదల చేస్తారు. ఆ ఫ్లెక్సీ కూడా ఏమిటో తెలుసా, వాళ్ళు విడుదల చేసిన ఆ ఫ్లెక్సీలో కూడా పైభాగం చూస్తే పైభాగంలో రాజశేఖర రెడ్డి గారి ఫోటో ఉండదు, పైభాగంలో విజయమ్మ ఫోటో ఉండదు, పైభాగంలో ఉండేది ఏమిటో తెలుసా, గరుడ పక్షి ఫోటో కనిపిస్తుంది. అక్కడ జరిగిన గంటలోపు ఒక ఫ్లెక్సీ విడుదల చేస్తారు. ఆ ఫ్లెక్సీలో ఒకవైపున ఆ పిల్లాడి ఫోటో, ఆ మనిషి ఫోటో ఉంటుంది, మరోవైపున నా ఫోటో ఉంటుంది. పైన చూస్తే అమ్మ ఫోటో ఉండదు, నాన్న ఫోటో ఉండదు, నా చెల్లెలి ఫోటో ఉండదు. కానీ పైన చూస్తే ఉండే ఫోటో ఏమిటి అంటే గరుడ పక్షి ఫోటో కనిపిస్తుంది. నిజంగా ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు హత్యాయత్నం జరిగిన తర్వాత నిందితుల దగ్గర నుంచి హత్యాయత్నం జరిగిన వెంటనే అక్కడే ఉన్న సిఐఎస్ఎఫ్ అధికారులు, అక్కడే ఉన్న 30 మంది విఐపి లాంజ్లో ఉన్న దాదాపుగా 30 మంది మధ్యలోనే ఆ వ్యక్తిని పట్టుకొని ఆ వ్యక్తి జోబీలో ఇంకా ఏమైనా ఉన్నాయా అని చెప్పి వెతికారు. వెతికినప్పుడు ఎటువంటి లెటరు కనిపించలేదు. సాక్షాత్తు ఇంతమంది ముందరనే సిఐఎస్ఎఫ్ అధికారులు అలా ఆ వ్యక్తిని ఎతికితే ఎక్కడా కూడా లెటర్ కనిపించలేదు. కానీ డీజీపీ అంటాడు ఒక లేఖ ఉన్నట్టుగా మాట్లాడతాడు. మాట్లాడి అది కూడా గంటలోపే. కానీ ఆ లేఖ మాత్రం డీజీపీ వెంటనే విడుదల చేయడు. ఆ లేఖ 10 గంటల తర్వాత విడుదల చేస్తారు. ఆ 10 గంటల తర్వాత విడుదల చేసిన ఆ లేఖలో ఏమిటో తెలుసా, దాంట్లో 2-3 రకాల చేతిరాతలు ఉండడం మళ్ళీ ఆశ్చర్యంగా కనిపిస్తుంది. 2-3 రకాల చేతిరాతలు ఉంటాయి ఆ లెటర్లో. అంతేకాదు ఇంకా ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటో తెలుసా, ఆ లెటర్ మీద మడతలు కూడా ఉండవు. ఇస్త్రీ చేసినట్టుగా పేపర్ బయటకు వస్తుంది. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఇవన్నీ కుట్రగా కనిపించడం లేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని, ఇదే చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, కరెక్ట్గా నేను విశాఖ జిల్లాలో అడుగుపెట్టా. ఆగస్టు నెలలో నేను విశాఖ జిల్లాలో అడుగుపెట్టా. విశాఖ జిల్లాలో నేను అడుగుపెట్టిన వెంటనే జరిగింది ఏమిటో తెలుసా, ఎయిర్పోర్ట్లో సీసీ కెమెరాలు ఆగిపోయాయి. ఎయిర్పోర్ట్లో సీసీ కెమెరాలు నేను విశాఖపట్నం జిల్లాలో అడుగు పెడుతూనే ఆగిపోయాయి. అవి 3 నెలల నుంచి ఆగిపోయే ఉన్నాయని చెప్పి ఇవాళ చెప్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన మనుషులు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఇది కుట్రగా నీకు కనిపించడం లేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు చేసిన అత్యంత హేయమైన పని ఏమిటో తెలుసా, అన్నిటికన్నా నాకు నిజంగా బాధ కలిగించిన అంశం ఏమిటో తెలుసా, ఈ పెద్ద మనిషి ఏం చేయించాడో తెలుసా, ఏ స్థాయికి దిగజారిపోయాడు అనంటే, ఈ పెద్ద మనిషి తాను చేస్తాడు కుట్ర, కానీ తాను ఏమనిపిస్తాడో తెలుసా, ఆ కుట్ర మా అమ్మ చేసిందని, నా చెల్లి చేసిందని వాళ్ళ మీద నెపాన్ని నెడతాడు. నిజంగా ఒక అమ్మను ఒక చెల్లిని ఈ స్థాయిలోకి చంద్రబాబు నాయుడు గారు నిజంగా దిగజార్చాడు అనంటే
ఈ మనిషి అసలు మనిషేనా అని అడుగుతా ఉన్నాను మీ అందరి తరఫున. హత్యాయత్నం జరిగిన వెంటనే ఎవరి మీద నేను అభాండాలు వేయలేదు. ఎందుకనంటే తెలిసి తెలియక పూర్తి అవగాహన లేకుండా ఎవరి మీదైనా అభాండాలు వేయడం తప్పు అని చెప్పి హత్యాయత్నం జరిగిన వెంటనే ఎవరి మీద నేను అభాండాలు కూడా వేయలేదు, డ్రామాలు అంతకన్నా చేయలేదు. చివరికి రక్తంతో తడిచిన నా షర్టును కూడా అక్కడే వాళ్ళు ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ చేస్తే అక్కడే చొక్కా కూడా మార్చుకొని అక్కడి నుంచి విమానం ఎక్కేటప్పుడు సంయమనంతో నేను ఒక ట్వీట్ కూడా చేయమని చెప్పా. అధైర్యపడకండి, నేను బాగానే ఉన్నాను అని చెప్పి ట్వీట్ కూడా చేయమని చెప్పా. ఆ తర్వాత హైదరాబాద్కు ఆ కత్తిలో ఏదైనా విషం ఏదైనా ఉందేమో, ఆ విషంలో ఏదైనా ఉంటే హైదరాబాద్లో ఉన్న హాస్పిటల్ అయితే మెరుగైన ట్రీట్మెంట్ ఇస్తాయేమో అని చెప్పి, మెరుగైన ట్రీట్మెంట్ ఇవ్వగలిగే పరిస్థితి హైదరాబాద్లోనే ఉంటుందని చెప్పి, ఫైనల్ కాల్ కాబట్టి నన్ను తీసుకొని పోయే పరిస్థితిలో ఈ ఘటన జరిగింది కాబట్టి నేరుగా విమానం ఎక్కిన తర్వాత వెంటనే హాస్పిటల్కు పోవడం సులభం అని చెప్పి నేను ఫ్లైట్ ఎక్కి నేరుగా నేను ఎయిర్పోర్టుకు పోయా. ఆ ఎయిర్పోర్టుకు నేను నేరుగా పోయే విషయంలో కూడా చంద్రబాబు నాయుడు గారు రాజకీయాలు చేశాడు. ఆయన అన్న మాట ఏమిటో తెలుసా? ఏకంగా చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీటే పెట్టి అంటాడు, నేను నేరుగా ఎయిర్పోర్టుకు పోలేదట, నేను నేరుగా హాస్పిటల్కు పోలేదట, ఇంటికి వెళ్ళానట. బీజేపీ వాళ్ళు నాతో ఫోన్లో మాట్లాడిన తర్వాత నేను హాస్పిటల్కి పోయారట. ఇంతటి దారుణంగా అబద్ధాలు ఆడుతూ ఉంటే ఈ పెద్ద మనిషి, నిజంగా ఇదే పెద్ద మనిషి నేను చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. నాకున్న మొత్తం సెక్యూరిటీ అంతా స్టేట్ గవర్నమెంట్ వాళ్ళే. నేను వస్తున్నాను, నేను పోతున్నాను అని అంటే నా ముందు పెట్రోల్ కారు ఉంటుంది, ఆ పోలీస్ కారు నన్ను తీసుకెళ్తుంది. నా చుట్టూ పోలీసు వాళ్ళు ఉంటారు, వాళ్ళంతా రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళే. నేరుగా నన్ను హాస్పిటల్లోకి తీసుకొని పోయిన సంగతి నీకు తెలియదా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. కానీ ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతారు, కుట్రను తప్పుదో పట్టించేందుకు వెక్కిలి నవ్వుతాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారే హత్య చేయించడానికి ప్రయత్నం చేస్తారు, ఆ తర్వాత ఈ పెద్ద మనిషి ఎంక్వైరీ చేస్తాడు. నిజంగా న్యాయం జరుగుతుందా అని చెప్పి నేను మనందరినీ కూడా మీ అందరి తరపున చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. చివరిగా నేను ఒకే ఒక మాట అడుగుతా ఉన్నా. ఎయిర్పోర్ట్లో నాపై హత్యాయత్నం కుట్ర నువ్వు చేయకపోతే స్వతంత్ర సంస్థతో దర్యాప్తుకు ఎందుకు ఒప్పుకోవడం లేదు చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. ఇదే పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజేమో నాపై కేసుల విషయంలో కేవలం నేను ఒక ఓదార్పు అన్న ఒక మాటతో నేను కాంగ్రెస్ పార్టీని విభేదిస్తే, కేవలం ఒక్క మాట కోసం నేను విభేదిస్తే, ఆ రోజు సిగ్గు లేకుండా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీతో నువ్వు కుమ్మక్కై నువ్వు కాంగ్రెస్ పార్టీలు ఇద్దరు కలిసి నా మీద కేసులు వేసి సిబిఐతో ఎంక్వైరీలు చేయించారు. ఆ రోజు నీకు సిబిఐ ముద్దు, కానీ ఈరోజు రాష్ట్రంలో సిబిఐ నీకు వద్దు అంటున్నావు ఈ పొద్దు చంద్రబాబు నాయుడు గారు. రాష్ట్రంలో సిబిఐ అడుగు పెట్టకూడదని ఏకంగా జీవోనే జారీ చేశావు. ఇది చాలదా బాబు నేను అడుగుతా ఉన్నా. నాపై హత్యాయత్నం కేసులో అయితేనేమి, ఈ రాష్ట్రంలో జరిగిన అవినీతి వెనుకైతేనేమి, ఈ రాష్ట్రంలో జరిగిన దుర్మార్గాల వెనుకైతేనేమి, చివరికి అడ్డగోలుగా నువ్వు కోట్ల రూపాయలు డబ్బులు ఇస్తూ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ ఆడియో టేపులు వీడియో టేపులతో అడ్డంగా దొరికిపోయిన పరిస్థితి అయితేనేమి, వీటి అన్నిటి మీద కూడా సిబిఐ విచారణ జరిగితే నేరుగా నువ్వు జైలుకు పోతావని చెప్పి వణికిపోతూ ఉన్నావు. ఆ వణికిపోతూ ఉన్న దాన్ని మభ్యపెట్టేందుకు నువ్వు చేస్తున్న పని ఏమిటో తెలుసా? మోడీపై యుద్ధం కింద చిత్రీకరిస్తా ఉన్నావు. నిజంగా నేను ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. ఇంతకన్నా అన్యాయమైన రాజకీయ నాయకుడు, ఇంతకన్నా భ్రష్టు పట్టిన రాజకీయ నాయకుడు, ఇంతకన్నా మోసం చేయగలిగిన రాజకీయ నాయకుడు, ఇంతగా నక్కజిత్తులు పన్నగలిగిన మోసగాడు బహుశా ప్రపంచ చరిత్రలో ఎవరూ ఉండరేమో. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఆశా వాళ్ళని పిలిపించాడు. 4.5 సంవత్సర కాలం ఆశా వర్కర్లకు
ఆశా వాళ్ళని పిలిపించాడు. 4.5 సంవత్సరాల కాలం ఆశా వర్కర్ల గురించి ఎప్పుడూ పట్టించుకోలేదు. ఆ అక్క చెల్లెమ్మలు అవస్థలు పడతా ఉన్నారు. చాలని జీతం సరిగ్గా రాక ఇబ్బందులు పడతా ఉన్న ఆశా వర్కర్లను పిలిపించుకున్నారు. ఎన్నికలకు 3 నెలలు ముందుండగా ఆ ఆశా వర్కర్లకు జీతం పెంచుతున్నాడట. 4.5 సంవత్సరం వాళ్ళు గుర్తుకు రాలేదు. ఆ పెంచేది ఎంత అని చూస్తే కనీసం తెలంగాణలో పెంచినంత కూడా పెంచాలన్న కనీసం మనసు కూడా రాని వ్యక్తి ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఆ మనిషి ఆ జీతాలు పెంచుతూ ఆ మనిషి అన్న మాట ఏమిటో తెలుసా? ఆ మనిషి ఆశా వర్కర్ల సమావేశంలో అన్న మాట, పుట్టే ప్రతి బిడ్డకు చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పాలట వాళ్ళు. నేను ఒకటే చెప్తా ఉన్నా, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, బిడ్డకు జన్మనివ్వాలనుకుంటున్న ప్రతి తల్లి కూడా నీ గురించి తప్పకుండా చెప్తుందయ్యా చంద్రబాబు నాయుడు గారు. పురాణాలలో రావణాసురుడు, పురాణాలలో నరకాసురుడు, శిశుపాలుడు, కంసుడు, వీళ్ళందరికన్నా పెద్ద రాక్షసుడు నువ్వే అని చెప్తుందయ్యా ప్రతి తల్లి అని చెప్తా ఉన్నా. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ప్రతి తల్లి చెబుతుందయ్యా వాళ్ళ బిడ్డలకు, వారందరి రాక్షస పాలన కంటే నీ పాలన రెట్టింపు రాక్షస పాలన అని చెప్పి ప్రతి అక్క చెల్లెమ్మ చెప్తుంది తన బిడ్డకు అని చెప్తా ఉన్నా. నేను రాష్ట్ర ప్రజలకందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడు లాంటి దుష్ట శక్తులు ఎన్ని కుట్రలు చేసినా ప్రజల కోసం నా పోరాటం ఎన్నటికీ కూడా ఆగిపోదు. నా సంకల్పం సడలిపోదు. నా ఒంట్లో చివరి నెత్తురు బొట్టు ఉన్నా కూడా ప్రజల కోసం తప్పిస్తాను అని చెప్తా ఉన్నా. నేను ఒకటే చెప్తా ఉన్నా, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, నీకు నాకు ఉన్న తేడా ఒకటే అని చెప్తా ఉన్నా. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, నువ్వు ముఖ్యమంత్రి స్థానంలో కూర్చొని ఉండదు డబ్బులు ఎలా సంపాదించాలి అని చెప్పి ఆశ కోసం ఆరాటంతో నువ్వు ముఖ్యమంత్రి స్థానంలో కూర్చొని ఉన్నావు. కానీ నేను ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నా, డబ్బులంతా నాకు వ్యామోహం లేదు. నేను ఒకటే చెప్తా ఉన్నా, నేను ముఖ్యమంత్రి స్థానంలోకి రావాలనుకుంటున్నది ఎందుకో తెలుసా? ఒక్కసారి ఆ స్థానంలోకి వస్తే ప్రజలకు ఎంతగా మంచి చేయాలి అంటే ఆ మంచిని చూసి 30 సంవత్సరాల పాటు ప్రజల గుండెల్లో నేను ఉండాలి అని చెప్పి, నేను చనిపోయిన తర్వాత కూడా ప్రతి ఇంట్లో నాన్న ఫోటోతో పాటు నా ఫోటో కూడా ఉండాలి అని చెప్పి ఆరాటం నాకుంది కాబట్టి అని చెప్తా ఉన్నా. ఇది నీకు నాకు ఉన్న తేడా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పుతాను. ఇవాళ మీ అందరితో కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా, ఇటువంటి అన్యాయమైన పాలన పోవాలి. ఇటువంటి అన్యాయమైన పాలన పోయి రేపొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి రావాలి. ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థ మారాలి. ఈ చెడిపోయిన రాజకీయ వ్యవస్థలోకి నిజాయితీ రావాలి. ఈ చెడిపోయిన రాజకీయ వ్యవస్థలోకి విశ్వసనీయత రావాలి. ఇది జరగాలి అంటే అది ఒక్క జగన్ వల్లే సాధ్యమయ్యేది కాదు. జగన్కు మీ అందరి తోడు కావాలి. జగన్కు మీ అందరి దీవెనలు కావాలి. జగన్కు మీ అందరి తోడు కావాలి. ఇవాళ బాగా ఆలస్యమైంది కాబట్టి నవరత్నాల్లో నుంచి నేను మామూలుగా చెప్పే అంశాలను ఈరోజు ఈ మీటింగ్లో వాయిదా వేస్తున్నాను. వచ్చే మీటింగ్లో చెప్తాను. ఎందుకంటే ఇప్పటికే బాగా ఆలస్యంగా చెప్పాను. నా మనసు కూడా ఈ కుట్రకోణం గురించి మాట్లాడినప్పుడు నా మనసు కూడా కాస్త కలత కూడా చెందింది. చిక్కటి చిరునవ్వులతో ఆప్యాయతలు చూపించుకున్నందుకు పేరు పేరున ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అవ్వకు, ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి, మీ అందరి ఆప్యాయతలకు మరొక్కసారి 2 చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాను.